గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మార్కెట్కి వెళ్ళి మనమైతే సరుకు అయితే తీసుకొచ్చామన్న 50 కేజీల మిర్చి, 50 కేజీల కాకరకాయ, 3 బాక్సుల టమాటా, 40 కేజీల దొండకాయ అయితే కొనడం అయితే జరిగిందన్న. ఇవన్నీ కూడా మనమైతే ఎన్టీఆర్ మార్కెట్లో తీసుకొచ్చాము. ఈరోజు అయితే ఇక బండ్లగూడలో అయితే పెట్టడం లేదన్న, ఎందుకంటే సండే మార్కెట్ జరిగింది కాబట్టి మండే ఎవరైతే కొనరని మనం ఈ మండే మార్కెట్లో ఇంజాపూర్లో అయితే పెట్టడం అయితే జరిగిందన్న. నియర్ భారత్ పెట్రోల్ బంక్లో అయితే పెట్టానన్న. కస్టమర్లు అయితే ఒకరు అయితే స్టార్ట్ అవుతున్నారన్న. మనకైతే మన బండి ఒకటే ఉంది ఈ రోజైతే, లాస్ట్లో అయితే ఎవరు కూడా లేరు. ఇక అందులో ఒకటి ఇక్కడ మనం ఎవరైతే పెట్టడం లేదన్న, బిజినెస్ జరగట్లేదని, మనకేదో ఆ దేవుని దయం వల్ల అయితే కొద్దిగా అయితే నడుస్తుందన్న. ఇక మొత్తానికైతే ఈ విధంగా సర్దుకొని అయితే కస్టమర్లు అయితే వస్తున్నారు కదండి. ఇక మనమైతే వీడియో అయితే క్లిప్ అయితే తీశానన్న. చాలామంది వచ్చినప్పుడు అయితే వీడియో తీయడానికి అయితే అస్సలు అయితే పాసిబుల్ అయితే కావడం లేదన్న. వాళ్ళకు కవర్లు వేయడము, జోక్ వేయడము, వాళ్ళకైతే మాటలు చెప్పడం అయితే సరిపోతుందన్న. ఇక టమాటా అయితే రైతుకాయ వేసుకున్నాం, కానీ అది కొద్దిగా మట్టి ఉంటే కస్టమర్లు అయితే ఏంది ఇట్లా మట్టిగా ఉంది అదేంటమంటారు. వాళ్ళు రైతుకాయమ్మా తోటకాయమ్మా ఎంత చెప్పినా కూడా కస్టమర్లకి అయితే అర్థం కావట్లేదు. అదేంది నీట్గా ఉంటుంది కదా టమాటా ఇట్లా మట్టి ఉందంటే, ఇక నేనైతే ఒకటే చెప్పాను, అమ్మ తోటకాయ అయితే ఇలానే ఉంటుందమ్మా, తోట చిన్న చెట్లే ఉంటాయి కాబట్టి వర్షం పడ్డప్పుడు మట్టి అవుతుంది కాబట్టి రైతు తోట కాబట్టి ఇలానే ఉంటుందని చెప్పిన తర్వాతకి వాళ్ళైతే ఇక నమ్మి కాయ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారన్న. ఈ దొండకాయ వచ్చేసి అయితే పూర్తిగా అయితే తక్కువ అయితే అయిపోయింది అనగా, కాకరకాయ కూడా తక్కువకైతే వచ్చేసింది. నేను లాస్ట్ వరకు అయితే ఇదంతా మొత్తం అయితే అమ్మేస్తాను అనుకున్నా, కానీ అయితే సరుకు అయితే మిగిలిపోయిందన్న చాలా వరకు అయితే. కాకరకాయ వచ్చేసి అయితే 20 కేజీల కాకరకాయ అయితే మిగిలిందన్న. ఇక టమాటా వచ్చేసి 8 కేజీల టమాటా అయితే మిగిలిందన్న. దొండకాయ వచ్చేసి అయితే 6 కేజీల దొండకాయ అయితే మిగిలిందన్న. ఇక మిర్చి అయితే చెప్పాల్సిన అవసరం లేదన్న, ముందులో బస్తా అయితే అలానే మిగిలిపోయింది, ఇందులో అయితే ఒక ట్రే మిగిలిపోయిందన్న. మొత్తం అయితే ఒక 30 కేజీల దాకా వస్తుందన్న ఇదైతే మిర్చి అయితే. ఇక టమాటా అయితే ఇక 8 కేజీలే ఉంది కాబట్టి అదైతే ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోయాను. మొత్తం రిలేషన్ అయితే మనకి ఈరోజు అయితే క్యాష్ అయితే 2990 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. ఆన్లైన్లో అయితే 1055 రూపాయలు అయితే ఆన్లైన్ అయితే వచ్చిందన్న. ఇవన్నీ కలిపితే మనకైతే ఈరోజు అమ్మక సరుకు అయితే వచ్చిందైతే 3975 రూపాయలు అయితే వచ్చిందన్న. అలానే ఈరోజు మనం సరుకు అయితే ఎంత కొన్నామైతే 3450 రూపాయలు అయితే కొన్నామన్న. అందులో మొత్తం తీసేస్తే మనకైతే 525 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. ఇంకా మనకు 25 కేజీల మిర్చి మిగిలింది, 20 కేజీల కాకరకాయ మిగిలింది, 6 కేజీల దొండకాయ అయితే మిగిలే ఉందన్న. ఇవన్నీ అమ్మితే మనకి ఇక రేపు ఎంత వస్తాయో మళ్ళీ వీడియోలో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న. ఉంటా అన్న, మరి బాయ్ అన్న.